అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కులము మతము అనేటువంటి మాటలు వినపడితే ఆయనకి ఒళ్ళంతా మంటలేచిపోతుంది. సర్వమాన సౌభ్రాతృత్వము, అన్ని మతములు ఒకటి, అందరూ మానవులైనటువంటి గొప్ప ఆశయము కలిగినటువంటి మహానుభావుడు మన నారా చంద్రుడని మనందరికీ తెలుసు. ఈ మధ్య బాబు గారికి భక్తి కూడా విపరీతముగా పెరిగిపోయింది. ఈ మధ్య బైబిల్ పఠనము కూడా చేశారు. మనకి ఈ రోజు వాక్యములు బోధించడానికి ఆయన మన ముందుకు వస్తున్నారు. ఇకపోతే నిన్న మొన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారింటి మీద దాడి గురించి, ఆ పచ్చమూకులు ఆడాముగా తేడా లేకుండా ఎలా రెచ్చిపోయాయో ఆడ అయితేనేమి మొగ అయితేనేమి, ఈ పచ్చమూకల గురించి ముందు తెలుసుకుందాం. అన్ని విషయాలు చర్చిద్దాము. కానీ ముఖ్యముగా ముందుగా మన బాబు గారి వాక్య పఠనము మనం విందాము. మీరు మొదలు పెట్టండి. 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. బాబు గారు మీరు కోప్పడకండి. మీ విషయం తెలియక పొరపాటున ఆ వాక్యం మీకు అందించుంటారు. మీకు 1,00,000 కోట్లేంటి, కోటి లక్షల కోట్లు మీ సంపద అని తెలుసు. రాష్ట్రాన్నంతా దోచుకున్న సంగతి మేము ఎలా మర్చిపోతాము? అమ్మగారు హెరిటేజ్ స్థాపించి రాష్ట్రాన్ని దోచి లక్షల కోట్లు ఆర్జించారు కదా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. బాబు గారు బైబిల్లో చెప్పినట్టుగానే పచ్చిక గల చోట్ల మిమ్మల్ని పరుండ పెట్టినాడు. నిజమే ప్రభువు చెప్పినది. ఎందుకంటే నువ్వు నీ భార్య కలిసి రాష్ట్రంలో ఎక్కడ భూమి కనబడితే అక్కడ దోచేసి పచ్చిక పెంచేసి బర్రెలను మేపేసి హెరిటేజ్ సంస్థ స్థాపించి కోట్ల రూపాయలు కొల్లగొట్టావు కదా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ప్రభువు నిన్ను శాంతికరమైనటువంటి జలముల వైపు నడిపించడం కాదు బాబు గారు, పోలవరం వైపు నడిచి నువ్వు దోచుకున్నావు కదా. పోలవరం ఏటీఎం అని చెప్పి నీ ఫ్రెండ్ మోడీ గతంలో నడుపు, మీ ఇద్దరు సంకా నాకుంటున్నారు, అది వేరే విషయము. నీ ఫ్రెండ్ గతంలో ఏమన్నాడు ఒక్కసారి విందాం. और ये पोलावरम प्रोजेक्ट ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए, ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ గడ్డు కర్రయు నీ దండమును నన్ను అనుచరించను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పెద్ద సిద్ధపరచువు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. బాబు గారు ఈ వాక్యం మీకు బాగా సరిపోయింది. నీ గిన్నె నిండి ఉన్నది. పోలవరం ఏటీఎం లా దోచేసుకుంటే నీ గిన్నె నిండకుండా ఎలాగుంటది? లక్షల కోట్లు దోచేసి ఏటీఎం నుంచి, పోలవరం ఏటీఎం నుంచి దోచేసి నువ్వు నీ కొడుకు సింగపూర్ కు తరలించారుగా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును. బాబు గారు నువ్వు, నీ ఫ్యామిలీ, నీ కొడుకు, నీ మనవలు, మునిమల అందరూ బాగుంటారు. కానీ రాష్ట్రము మాత్రము ఎదారి చేస్తే గాని నువ్వు నిద్రపోవు కదా. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏమన్నారు బాబు గారు? యెహోవా మందిరములో నీవు నివాసము చేసేదవా? నీవెందుకు చేయవు బాబు గారు? తిరుమలలో నివాసము చేసి లడ్డూలో కల్తీ కలిపిందని చెప్పి అందరినీ భ్రష్టు పట్టించి సుప్రీంకోర్టు కూడా వెళ్లి సిట్టుతో ఎంక్వైరీ వేయించి సిబిఐ వారు అందులో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పావు కూడా. నువ్వు ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసిన వాడివి. నువ్వు ఇక చర్చల మీద పడ్డావంటే చర్చలను కూడా నువ్వు నాశనం చేసి వాటిని కూడా అపవిత్రము చేసేసి వాటిని భ్రష్టు పట్టించేసి ప్రజలలో మతాల పైన నమ్మకం లేకుండా చేయడమే నీ ధ్యేయము. నువ్వు నీ కొడుకు రెడ్ బుక్ అమలుపరిచి
చేసి నేను అంబటి ఇంటిని అంటించేశావు, జోగి రమేష్ ఇంటిని అంటించేశారు, విధ్వంసం సృష్టించేశారు. హత్యలు చేయడానికే కదా మీ యొక్క పచ్చమోకనందరి మీదకి పొరిగొలిపి ఇలాగ దొంగ నాటకాలు ఆడుకుంటూ చర్చలు వెంబడి, మసీదులు వెంబడి, ఈ యొక్క దేవాలయాల వెంబడి ప్రతి మతానికి చిచ్చు పెట్టి, ప్రతి మతస్థుడికి చిచ్చులు పెట్టడంలో నీ ఎంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలోనే ఉండడు చంద్రబాబుతో నీ బతుకొచ్చాడా. చూశారు కదా ఫ్రెండ్స్, నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసింది. ఇది ఒక ప్రథమైనటువంటి ముద్దాయని చెప్పాలి. దీని పేరు భీమినేని వందనంటే దీని గుద్ద కింద 80 ఏళ్లున్నాయి. లకారం కూడా కంటది. ఇది ఆడ జన్మ లేకపోతే ఏ జన్మ నాకైతే అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. నీ బతుకు చెడ, నోటి కన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా, నీది నోరా లేకపోతే పాయికానా దొడ్డే అశుద్ధమే తింటావు. అందుకే లకారం కూడా కాని రెచ్చిపోతున్నావు. ముసలిదానా కాటికి కాళ్ళు చాటున్నావు, రేపు ఎల్లుండవు బకిడి తన్నేదానికి సిద్ధంగా ఉన్నావు. నీ ముఖమో సారర్థంలో చూసుకో. నీది ఆడజన్మ. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు. నీది నోరా పాయికానా దొడ్డ అశుద్ధమే తింటున్నావు. నీ బతుకు చెడ. ఇకపోతే బరి తెగించినటువంటి మరొక ఉత్తమ స్త్రీ వచ్చింది గుంటూరు నుంచి. ఈ ఉత్తమ స్త్రీ చెబుతుంది, ఒక్కసారి విందాము. చెప్పదే ఉత్తమ స్త్రీ. దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము మేమందరం కూడా. ఈ ఉత్తమ స్త్రీ ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా. దాడి చేయడానికే వచ్చిందంటే ఇది కడుపు కన్నం తిన్నదా, అశుద్ధం తిన్నదా, దీని పాయికణ మొక్కపోయి దీనికి పోయే కాలం దగ్గర పడింది. ఇకపోతే రజనీ గారు వచ్చారు, అడ్వకేట్ గారు. ఆవిడ చెబుతారు. చెప్పండి నిన్న జరిగిన సంఘటనల గురించి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా? ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? మేడం గారు, ముఖ్యమంత్రి గారు, అబ్బాయి గారు ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. మూటలు కట్టి సింగపూర్ కు తోలడానికి సిద్ధముగా ఉన్నారు. మీరు దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి మాత్రము మత సామరస్యానికి ప్రతీక కదా. ప్రతి మతములోనూ దూరి డాన్స్ వేసుకుంటున్నారు. ఆయన్ని కూడా డిస్టర్బ్ చేయకండి. నటనకు నవత తరగని యువత హోంశాఖ గారు ఏం చేస్తున్నారు? అమ్మా మీకు అన్నీ తెలుసు. హోం మంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు. లిఫ్ట్ చేసుకోవడానికి టైం సరిపోవడం లేదు. ఇటువంటి చిల్లర గొడవలన్నీ ఆవిడ పట్టించుకోరు. ఆవిడ లిఫ్ట్ చేసుకొని మేకప్ లో బిజీగా ఉన్నారు. అమ్మా ఇకపోతే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, గతంలో జగన్ కి ఇటువంటి సంఘటనలు ఎదురైతే ఎలా స్పందించారు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ మంచం కింద దూరాడు, ఈ పోలీసులకి రేపు కోర్టులో ఏం చెబుతుంది, ఈ పోలీసులకి ఏమన్నా దండన విధిస్తుందా కోర్టు, అన్ని విషయాలు న్యాయస్థానములో ఏమి జరుగుతాయో ఈ పచ్చమూక గురించి కొంచెం మాకు వివరించండి. 3 ప్రశ్నలకి ఆన్సరు ఏదైతే ఇమీడియట్ గా అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబడిపోయినప్పుడు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది రాష్ట్రం. ఎందుకు ఈ విష సంస్కృతి? తప్పు చేస్తే కేసు వేయండి, స్టేషన్ లో జైల్లో పెట్టండి, కోర్టులో అడ్మిట్ చేయండి. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు చేస్తుంటే అస్సలు ఇప్పుడు హైకోర్టులో కేసు పుట్టప్ప అయితే ఈ పోలీసులు, గుంటూరు పోలీసులు ఈవెన్తో ఎస్పీ గారితో సహా సస్పెండ్ అయిపోతారు. ఏం చేస్తున్నారు మీరు? సరే వాళ్ళు తగలబెట్టేస్తున్నారు, వాళ్ళు తగలబెడతారయ్యా, మీరేం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా మీరు? తగలబెట్టే వరకు ఏం చేస్తున్నారు? ఆ ఏరియా, ఆ స్టార్టింగ్ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి రెస్ట్రిక్షన్ పెట్టేయాల, ఎవ్వరు లోపలికి వెళ్ళకూడదు, 144 పెట్టాలా? పెట్టినారా? లేదే. ఎమ్మెల్యే గారు కూడా లోపలికి వచ్చేసి ఎమ్మెల్యే గారి ముందు తగలబెట్టేసి ఎమ్మెల్యే గారి భర్త, ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు, లేకపోతే ఈ ఏరియా నియోజకవర్గ జనాలు, అసలు ఒక శాఖ చైర్మన్లు కర్రలు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఫ్లెక్సీని కాపాడడం మీద ఉండే శ్రద్ధ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఒక కాలేజీ గేటు బయటకు వెళ్ళండి, ఎవడొస్తాడో ర్యాగింగ్ రెండ్రా, మీరు కళ్ళు పట్టుకుని నుంచోండి. అదే మాదిరిగా గతంలో మేము జగన్ గారిని ప్రశ్నించినప్పుడు, అసలు టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు మనం అడగకుండానే ఆయన బయటకు వచ్చి మీరు నన్ను పోషాడికే అన్నారు, నా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి, అందుకే అలా జరిగింది అంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మంచో చెడ్డో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నేను చేయమంటే చేయలేదు, మీరు అన్న మాటగా వాళ్ళ కోపాగ్నికి రగిలిపోయినారు, నా కార్యకర్తలకి కోపాలు వచ్చినాయి అంటూ బీపీ అనే పదాన్ని కూడా వాడినారు. దాన్ని కూడా తప్పంటూ మేము చాలా గట్టిగా వాయిస్ ఇచ్చినాం. వీరు కొంచెం అడ్వాన్స్ అయ్యి
రాళ్లేసి కర్రలేసి రెండ్రా బయటికి జగన్ గారిని అంటారా మీరు? అంత మొగోళ్ళ రెండ్రా అన్నారు. అయిపోయి వీళ్ళు 10 అడుగులు ముందుకు వేసేసినారండి. అది ఆయనంతటా ఆయన క్షమాపణ చెప్పాక ఏది ఆయనే మీడియా బృందాన్ని పిలిపించి, అంటే వాదనకి ప్రతివాదన. ఆయన కారులో వెళ్తున్నప్పుడు వీళ్ళు రాళ్లేసి దాడి కర్రలేసి దాడి చేస్తుంటే ఎవడొస్తాడో రెండ్రా అంటూ ఒక పదాన్ని తూలాను అని మనం అడగకుండానే ప్రత్యేకమైన మీడియాను పిలిపించి క్షమాపణ చెప్పి నా వయసుకు తగ్గ మాట కాదు అంటూ ఒక 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు 10 అడుగులు ముందుకు వేసి ఎలా వచ్చినారు? తగలబెట్టేసినారు, కార్లు ధ్వంసం చేసినారు, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చినారు. ఎమ్మెల్యే గారి సమక్షంలో లోపలికి వెళ్ళిపోయి కుండీలు గిండీలు ఆఫీసులో ఫర్నిచర్ మొత్తం దగ్ధం చేసేసినారు. ఇది దేనికి సంకేతం? ఓకే, మా ప్రభుత్వంలో నౌక మేము ఇలా చేసినాం కదా, మీ ప్రభుత్వం వచ్చాక మీరేం చేస్తారు అంటే ఎవరి బలాబలాలు ఎవరి ప్రతాపాలు చూసుకోవడానికి కష్టపడి మేము ఎండనక వాననక ప్రచారాల చుట్టూ తిరిగి మిమ్మల్ని గెలిపించింది. కక్ష సాధింపు చర్యల రెడ్ బుక్ అంటే ఇదా? రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోకుతుందా లేదా అనే మూమెంట్ వదిలేసి చూడు నా బలం చూడు నా ప్రతాపం చూడు ఎప్పుడు చూపించాలా? పంచాయతీ ఎన్నికల్లో మీ వాళ్ళు మేము పోటీ చేస్తామన్నా అంటే ఆ వద్దు గొడవలు అవుతాయి కేసులు అవుతాయి అని పోటీ చేద్దాం అనుకుని ముందుకు వచ్చినటువంటి వాళ్ళని కూడా వెనక్కి లాగి ఎలక్షనే బాయ్కాట్ చేసేసిన వారు మీరు. ఈ రోజు కర్రలు తీసుకొని మేము బయటకు వస్తున్నాం, మేము వీర్లు సూర్లు అంటే రావాల్సిన టైం అది ఇప్పుడు కాదు. కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు మందిచ్చి బాగు చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు మీరు పలకరించాల్సిన పనిలే. అలాంటి పరిస్థితులు దాటి తల్లి భూనమ్మకు అవమానం జరిగినప్పుడు కర్రలు ఎత్తుకుని బయటికి రాలి, చంద్రబాబు గారి పార్టీ కర్రలు ఏడుస్తున్నప్పుడు కళ్ళెంబడ నీళ్లు కారిపోతున్నప్పుడు కర్రలు ఎత్తుకుని బయటికి రాల. ఇప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు? ప్రభుత్వంలో ఉన్నాం మేము. లేకపోతే కొడుకులు కూతుళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారా? పక్క రాష్ట్రాల్లో మీరు పెట్టుకున్న కంపెనీలకు వెళ్ళిపోతారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ధైర్యం చేయరా? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకు అనుకుంటే విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం. అవసరం మనకి? ఫ్లెక్సీని కాపాడుతున్నారు. ఓర్రెవర్రెవర్రె మీరు ఫ్లెక్సీని కాపాడడం కోసం మేము కష్టపడి గెలిపించింది కాపాడుకోండి. ఖాళీ కాగితాలని గోడ మీద ఫ్లెక్సీల్ని కాపాడుకోండి. ఎప్పుడు కూటమిని కాపాడడం అనేది వదిలేసి ప్రజల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో పనిచేయండి. అమ్మా మీరు చెప్పినట్టుగానే భువనేశ్వరి గారు ఎక్కెక్కి ఏడ్చినప్పుడు ఏదవారాలే సిబిఎం గారు గుళ్ళు ఏడ్చినప్పుడు కూడా ఒక కార్యకర్త కూడా రాని పచ్చముఠ అంతా ఇప్పుడు అధికారం చేతికొస్తానే పోలీసు వ్యవస్థ అంతా చేతిలో వస్తాందని విర్ర వీగిపోయి రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు దోచుకొని ఇళ్లను పగలగొట్టి హత్యలు చేయడానికి సిద్ధపడ్డారంటే ఈ పచ్చముఠ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీరికి పూర్వకాలం దాపరిచింది కాబట్టి ఇలాగా విపరీతమైనటువంటి చేష్టలతో వీగిపోతున్నారు. వీరి అందరికీ గొడ్డలిపి విదేశాలకు తరలించడం తథ్యముగా కనపడుతుంది. మనము తరలించాల్సిన పని లేదు, ప్రజలే వీరిని విదేశాలకు పారద్రోలడము తథ్యము. వీరు అన్ని వలువలన్నీ ఒలుచుకొని విదేశాల్లో ఉంటారు ఫ్యూచర్ లో. అందరికీ నమస్కారము, బాయ్.